నమస్తే వెల్కమ్ టు జీటీఎస్ న్యూస్. ప్రస్తుతం మనం మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండలం నేదునూరు గ్రామంలో ఉన్నాము. నేదునూరు గ్రామ పంచాయతీ కాంగ్రెస్ అభ్యర్థిగా మనతో పాటు ఉన్నారు గంగుల శమంత ప్రభాకర్ రెడ్డి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మ. చెప్పండి, మీరు ఒక సర్పంచ్ అభ్యర్థిగా ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు. ముఖ్యంగా మీరు వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు ఎట్లాంటి సమస్యలు మీతో చెప్తున్నారు? అంటే రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, స్ట్రీట్ లైట్లు లేవు, అదేవిధంగా పింఛన్లని ఇక రకరకాలుగా అన్నీ చెప్తున్నారు. ఓకే, రేషన్ కార్డులని అన్నీ చెప్తారు. కాబట్టి నేను గెలిచిన తర్వాత చేస్తానే చెప్తున్నా. ముఖ్యంగా ఏమున్నాయి ఇక్కడ ప్రధాన మెయిన్ సమస్యలు ఏమున్నాయి? మెయిన్ సమస్యలు అంటే ఎస్సీ బస్తీలు అయితే రోడ్లు మోరీలు మేడం, డ్రైనేజీలు తిరిగి చూస్తున్నాం కాబట్టి అక్కడైతే వాళ్ళు సమస్యలు చెప్తుంటారు కదా, అక్కడైతే ఓపెన్ ఉంది. అది మాత్రం చేస్తాం. ఫస్ట్ చేయించాలి. చాలా ఉన్నాయి. ఓకే, ఊరు మొత్తం ప్రాబ్లమ్సే ఉన్నాయి. అన్ని పనులు చేయిస్తాం. అన్ని పనులు గెలిచిన తర్వాత చేయిస్తాం. సో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది, అధికారంలో రేవంత్ రెడ్డి గారే ఉన్నారు. మీరు కూడా ఒక కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడుతున్నారు కాబట్టి వాళ్ళ రియాక్షన్ ఏ రకంగా ఉంది? మీరు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటున్నారు? చాలా బాగుంది మేడం. ఇంతకు ముందు ఏమి అధికారంలో ఉన్నాము, ఇప్పుడు లేనప్పుడు కూడా మాకే పదవి లేనప్పుడు కూడా మా సారు చాలా పనులు చేయించాడు 2 సంవత్సరాల నుంచి. ఏంటంటే ఇప్పుడు ఒక 30 కోట్ల వరకు మేడం ఇక్కడ రోడ్ అయ్యింది. మళ్ళీ కేకే బస్తీ నుంచి కూడా అది కూడా 6 కోట్ల వరకు చేయించినాం. ఏదానికి ప్రతిదానికి సార్ వస్తూనే ఉంటాడు. రుణమాఫీ కానీ, పింఛన్లు కానీ, ఏది కానీ ప్రజల్లో అందుబాటులో ఉంటాం మేడం. మేమైతే సచ్చినా బతికినా దేనికైనా పిలిస్తే పలికే మనిషి ప్రభాకర్ రెడ్డి. ప్రభాకర్ రెడ్డి గారి గురించి చెప్తే గనక ఇంతకు ముందు కూడా గతంలో కూడా అంటే ఇందులో లేకపోయినప్పటికీ గెలవకపోయినప్పటికీ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేసి అన్నట్టు విన్నాము. పిఎస్ పని ఉన్నా కానీ, ఏదైనా పంచాయతీలు ఉన్నా కానీ దేనికైనా వచ్చి చేస్తాడు మేడం. వచ్చి చేస్తాడు. మరి మీరు ఎంత ఉంది మొత్తం జనాభా ఎంత ఉంది విలేజ్ లో? 4600. అదే జనాభా మొత్తం ఓట్లు ఎన్ని? 7500 జనాభా. ఓట్లు మాత్రం 4600. ఓకే, మరి మీరు ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలుస్తా అనుకుంటున్నారు? ప్రజలైతే మాకే పట్టం కడుతురు మేడం. మీకే పట్టం కడుతురా? ఎందుకంటే ఇంతకు ముందు గతంలో 2 సార్లు ఓడిపోయినాం కాబట్టి 3వసారి ఓడిపోయినా గానీ ఇంకా కోలేదు ఆ పటేలు. వస్తా ఈసారైనా వేసి అందరూ మీరే 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 అని ఇంటింటికి గడప గడపకు మా పేరే చెప్తారు, మాకే వేస్తామంటారు, మమ్మల్ని గెలిపిస్తామంటారు. ఎందుకంటే పిలువంగానే వచ్చే వ్యక్తి ప్రభాకర్ రెడ్డి కాబట్టి వేస్తామని అంటారు. ప్రభాకర్ రెడ్డికి వేస్తాం, గెలిపిస్తాం అంటారు మేడం. గవర్నమెంట్ ఉంది, మీరు గెలవబోతారు కాబట్టి మరి ఎట్లాంటి పనులు చేస్తారు, ఏం చేస్తారు? అంటే ప్రభుత్వంకి వెళ్ళి వచ్చే ఫండ్స్ కాకుండా కూడా మేడం మాకు వీలైనంత వరకు వేరే వేరే మంత్రులను పట్టుకొని కూడా మేము ప్రత్యేక నిధులు తెచ్చి ఈ గ్రామాన్ని డెవలప్ చేస్తాం మేడం. మొత్తం ఒకసారి మీ ప్రజలకు చెప్పండి, మీ గ్రామ ప్రజలకు ఒకసారి చెప్పండి మీ గుర్తేంటి? శమంత ప్రభాకర్ రెడ్డి సర్పంచ్గా పోటీ చేస్తున్నా. బ్యాటు గుర్తు మేడం. బ్యాటు గుర్తుకే నెంబర్ 3ది బ్యాట గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీ తోటి నన్ను గెలిపించగలరని కోరుతున్నా. గడప గడపకు తిరుగుతున్నా. ప్రతి ఒక్కరు అందరూ నాకే వేస్తామని అంటారు, గెలిపిస్తామంటారు. గెలిచిన వెంటనే ఏ పనులున్నా కానీ నేను చేయిస్తాను. ప్రత్యేక నిధులు తెచ్చి కూడా చేయిస్తాను మేడం. ఓకే, మనతో పాటు ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి సార్. నమస్తే, ఎలా ఉన్నారు? నమస్తే మేడం. మేము గతంలో ఎట్లాంటి అభివృద్ధి అయింది? గతంలో సర్పంచ్గా ఉన్నతను ఏమేమి వర్క్ చేశారు? మరి వాళ్ళు చేయలేని పనులు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తా అని ప్రజలకు ఏం హామీ ఇస్తున్నారు? దాని గురించి చెప్పండి మేడం. గత ప్రభుత్వంలో చేసింది ఏమీ లేదు మేడం. నాకు తెలిసి దాదాపు 1.5 కోట్ల కన్నా తక్కువనే పనిచేశారు. ప్రత్యేక నిధులు మాత్రం మా గ్రామానికి ఏమి రాలేదు మేడం. వేరే ప్రత్యేక మంత్రి గారితోనో ఏదైతే సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారో వాళ్ళు ఏదో చిన్న చిన్న పథకాలే ఇచ్చారు. వాళ్ళు చెప్పుకునేది ఏంటంటే ఏదో మన నేర్దూర్ గేట్ నుండి రోడ్ వేసినామని చెప్పుకుంటారు, కానీ అది ఇంపాసిబుల్ మేడం. ఆ నేర్దూర్ నుండి పుల్మామిడి వరకు పిఎం60 రోడ్ కింద వచ్చింది తప్ప మన నేర్దూర్కు అతను చేసింది ఏమీ లేదు. అతను తీగల కృష్ణారెడ్డి గారు ఉన్నప్పుడే అది శాంక్షన్ అయింది. దాన్ని ఏదో నేను చేసిన అని చెప్పుకోవడం తప్ప ఏమీ లేదు. అభివృద్ధి కూడా శూన్యం. నేను చెప్పేది ఏంటంటే 1 కోటి రూపాయలు 1.5 కోటి కన్నా ఎక్కువ ఏమీ అభివృద్ధి చేయలేదు. ఇంకొకటి ఏంటంటే అసలు ఏదో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదో చేస్తా అని ప్రజలంతా నమ్మారు. ఏమి చేయలేదు మేడం. మాది పెద్ద విలేజ్ అయినప్పటికీ డబుల్ బెడ్రూమ్ లేదో వస్తుందని నమ్మించి ఓట్లేసుకుర్రు. డబుల్ బెడ్రూమ్ 0.
మరి దళితుని ముఖ్యమంత్రి అన్నాడు, అది జీరో. సరే గ్రామానికి వచ్చే నిధులల్లా మాత్రం శూన్యమే. ప్రతి వర్క్ రియల్గా మేము చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇందిరా ఇల్లు ఇచ్చారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే రేషన్ కార్డులు ఇచ్చారు. అసలు రియల్ మా నేదురు ఒక గర్వం మేము చెప్పేది మేడం అంటే 3 పథకాలు వెరీ ప్రతి ఒక్క ఓటరు ప్రతి ఒక్క గ్రామస్తుడు గమనించాల్సింది ఏంటంటే 6.5 కోట్ల రుణమాఫీ జరిగింది మేడం. ఇక్కడ మా నేదునూరు గ్రామ పంచాయతీలో ఉన్నవారికి 6.5 కోట్ల రుణమాఫీ, మరి 234 ఇందిరమ్మ ఇండ్లు, అదేవిధంగా 450 నూతనంగా ఇచ్చినాయి ప్లస్ యాడింగ్ కలిసి 450 రేషన్ కార్డులు ఇచ్చారు. సన్న బియ్యం ఇచ్చిన ఘనత రియల్గా భారతదేశంలో చెందిందంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సన్న బియ్యం ఇచ్చారు. అవతల టీఆర్ఎస్ ప్రభుత్వం మాట్లాడిందంటే 10% కూడా చేయలేదు. దయచేసి ఓటర్లు గమనించాలి. ఇవాళ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే అదే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఒక్క స్కీమ్ కూడా ఇచ్చేది కాదు మేడం. ఎందుకంటే పరిస్థితి అలా ఉంది. ఎందుకంటే అప్పుల కుప్ప చేసిపోయిండు కేసీఆర్ గారు. అయినా ధైర్యవంతుడు సాహసవంతుడు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే 8 లక్షల కోట్ల అప్పు ఉన్నప్పటికీ కొంచెం అడపదడప చిన్న లేట్ అవుతున్నాయి. అన్ని పథకాలు చేస్తుంటే లేట్ అవుతుంది. అతను అన్న 6 పథకాలలో అన్ని వచ్చినాయి. ముఖ్యంగా జరుగుతుంది మేడం. మేము ఇచ్చిన హామీలలో అది కూడా అతి త్వరలో చేస్తాడనుకుంటున్నాం. మరీ నేను గర్వంగా చెప్పేది ఏంటంటే 2 సంవత్సరాలు మాకు ఏ హోదా లేకపోయినప్పటికీ గ్రామంలో ఎలాంటి చిన్న పనులకు ఎవరికి ఆటంకాలు జరగకుండా విద్యుత్ సమస్య కానీ వాటర్ సమస్య కానీ సెక్రటరీ గారి మీద పడకుండా కూడా మేము కాంగ్రెస్ కార్యకర్తలము చాలా పనులు చేసినాం మేడం. లక్షల రూపాయలు పెట్టుకొని చేసినాం. నేదురు గేటు వద్ద లైట్లు లేకపోతే లైట్లు వేసాం, సీసీ కెమెరాలు పెట్టించాం, హైమాక్స్ లైట్లు. ముఖ్యంగా మా కేఎల్ఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఏంటంటే కందుకూరు మండలంలోనే అత్యధిక నిధులు అడిగిన దానిని కాదనకుండా ఇచ్చిన వ్యక్తి ఎవరయ్యా అంటే కేఎల్ఆర్ గారు. 30 కోట్లు మేడం. మేము ఇప్పటిదాకా చెప్పిన పథకాలు ఏవైతున్నాయో 30 కోట్ల నిధులతోటి కేవలం మాకు హోదా లేకున్నా 30 కోట్ల నిధులు తీసుకొచ్చినాం. మమ్మల్ని సర్పంచ్గా గెలిపిస్తే గ్రామం చాలా పెద్దది కాబట్టి చాలా సమస్యలు ఉన్నాయి. సమస్యలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో నేను ఇప్పుడు గర్వంగా సర్పంచ్ అభ్యర్థిగా మా భార్య అయిన శమత గారు నిలబెట్టినాం. కాబట్టి ప్రతి ఒక్క ఓటరు గమనించి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది 10 సంవత్సరాలలో, ఓన్లీ 2 సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, అతను ప్రభాకర్ రెడ్డి శమంత అనేటోళ్ళు ఏం చేయబోతారని గమనించి మా ప్రభుత్వం ఉంది. రియల్గా ఇప్పుడు జరిగేది ఏంటంటే మా ప్రభుత్వం ఉంది కాబట్టి అక్షరాల ప్రతి పనిని గ్రామంలో ఎలాంటి పనులు లేకుండా చేస్తానని ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా హామీ ఇస్తూ మాకు 3వ నెంబరు బ్యాటు గుర్తు వచ్చింది కాబట్టి బ్యాటు గుర్తు పైన ఓటు వేసి గెలిపించాలని ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నామ్మా. ఓటు వేసి భారీ మెజార్టీ తోటి గెలిపియాలి అక్కని. మా అందరికి ప్రతి ఒక్క పని చేస్తుంది. మేము ఏ టైంకి రామన్నా ఆ టైంకి వస్తుంది. ఏ రాత్రి ఫోన్ చేసినా రాత్రి అన్న మా ఇంట్లో నిలబడాలంటే నిలబడుతున్నాడు. అన్నను ప్రతి ఒక్కరు ఓటేసి అన్నను గెలిపియాలి. శమంతక్క. నేను గ్రామస్తులందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ నడుస్తున్నాయి. ఈ ఎలక్షన్లో మన కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి గంగుల శమంత ప్రభాకర్ రెడ్డి గారికి బ్యాటు గుర్తు మీద ఓటేసి అందరూ కూడా గెలిపించాలని కోరుచున్నాము. అలాగే మనం 2 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మన గ్రామానికి మేమందరం మా అందరి కృషితోటి రాష్ట్రం ఫండ్ నుంచి అనేక నిధులు తెచ్చాము. అందులో ఇంపార్టెంట్గా 20 కోట్లతోటి బీటీ రోడ్లు తేవడం జరిగింది. అలాగే రేషన్ కార్డులు కూడా అత్యధికంగా నేదునూరుకు మంజూరు చేయించడం జరిగింది. ఇంకా గ్రామానికి వచ్చే సంక్షేమ ఫలాల్లో 6 గ్యారెంటీల్లో కరెంటు 200 యూనిట్ల వరకు ఫ్రీ కానీ అందరికీ మ్యాక్సిమం చేయించడం జరిగింది. అలాగే 500కే గ్యాస్ ప్రతి ఒక్కరు కూడా జరిగే విధంగా ప్రయత్నం చేసినాము. ప్రజాపాలన ఫామ్స్ కూడా ఆన్లైన్ కాని వాళ్ళవి చాలా మటుకు ఆన్లైన్ చేయించినాము. అలాగే ఇందిరమ్మ ఇండ్లు నియోజకవర్గంలోనే మన కందుకూరు మండలానికి వచ్చినటువంటి ఇళ్లలో ఎక్కువ ఇళ్లలో
అధికంగా నేదనూరు గ్రామానికి తీసుకువచ్చాము. అందులో 209 ఇండ్లు ఇప్పటి వరకు ప్రొసీడింగ్లు ఇచ్చినాం. 120 వరకు ఇండ్లు నడుస్తున్నాయి. ఇంకా కూడా అప్లికేషన్ ఇండ్లు కావాలని వస్తుంటే అవి కూడా తేవడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా కూడా యువ వికాసం లోన్లు మన గ్రామానికి ఎక్కువగా రాయడానికి మనం అప్లికేషన్లు పెట్టినాము. అలాగే ఇంకా కూడా మన గవర్నమెంట్ నుంచి వచ్చే సంక్షేమ ఫలాలు కూడా నేదనూరు గ్రామానికి ఎక్కువగా రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మా యందు దయ తెలిచి మా పని గుర్తించి ఇంకా 3 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి ఇంకా కూడా మన గ్రామానికి అధిక నిధులు తేవడానికి ప్రయత్నం చేస్తాము. అలాగే మన గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ హాస్టల్ కూడా ఈ మధ్యనే మినిస్టర్ ఎడ్లూరు లక్ష్మణ్ గారితో మాట్లాడి 1.5 కోటి శాంక్షన్ చేయడానికి ఆయనతో ఎండాస్ చేయించినాము. అది కూడా త్వరలోనే వస్తుంది. ఇంకోలా మన గ్రామానికి అవసరమగు డిగ్రీ కాలేజ్ కానీ ఇంకా కొన్ని లింక్ రోడ్స్ డామర్ రోడ్స్ కానీ ఇంకా మన గ్రామానికి ఇందిరమ్మ ఇళ్ళు కానీ ఇంకా కూడా మన గ్రామంలో సీసీ రోడ్లు అండర్ డ్రైనేజ్ గురించి 3 కోట్ల ఎస్టిమేషన్ మనకు అప్లికేషన్ పెట్టినాము. ఒక 2 కిలోమీటర్లు అండర్ డ్రైనేజు 2 కిలోమీటర్ సీసీ రోడ్ల గురించి మనం కేఎల్ఆర్ గారికి చెప్పడం జరిగింది. అవి కూడా శాంక్షన్ అవుతాయి. మన గ్రామంలో సీసీ రోడ్లు అండర్ డ్రైనేజ్ కూడా కంప్లీట్ అవుతాయి. ఈ మధ్యనే మనకు హెచ్ఎండి నిధుల నుంచి 60 లక్షల రూపాయలు సీసీ రోడ్లకు అండర్ డ్రైనేజ్కి శాంక్షన్ అయి ఉన్నాయి. కలెక్టర్ దగ్గర ఉన్నది. అది కూడా త్వరలోనే మనకు ప్రొసీడింగ్ వస్తాయి. అలా కూడా మన ఊర్లో సీసీ రోడ్ డ్రైనేజ్ సిస్టమ్ కొద్దిగా కొన్ని ఏర్పాటు జరుగుతాయి. కాబట్టి ఇవన్నీ పనులు జరుగుతున్న పనులు ఇంకా ముందు జరగడానికి ఇంకా కూడా మనం తేవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన మన గంగుల శమంత ప్రభాకర్ రెడ్డి గారికి బ్యాట్ గుర్తు మీద అందరూ కూడా ఓటు వేసి గెలిపించాలని కోరుచున్నాం. అంకగల్ల బాలయ్య గారు నేదునూరు గ్రామంలో సర్పంచ్ ఎలక్షన్ నేను అడుగుతున్నా. సర్పంచ్ ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, కాంగ్రెస్ బీఆర్ఎస్ మిగతా పార్టీల నుంచి కూడా పోటీ చేస్తారు. ఎవరైతే బాగుంటది ఎవరిని గెలిపించుకుంటావు? మేము కాంగ్రెస్ పార్టీ మాది. ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి సమంత గారు ఇదివరకు 2 సార్లు కూడా ఓడిపోయారు. అయినా వాళ్ళు బీజేపీలో ఉండి కాబట్టి ఓడిపోయారు. కాంగ్రెస్లోకి వచ్చినాక మేము ఆమెను గెలిపించుకున్నాం. ఇప్పుడు కూడా కాంగ్రెస్లో మెజార్టీ తోటి గెలిపించుకుంటాం. మేము ఇందిరామ కమిటీ ఇండ్లు కూడా 230 ఇండ్లు ఇచ్చినాం. వాళ్ళు కట్టుకోని పరిస్థితులలో కొంతమంది కట్టుకుంటలేరు, కొంతమంది కట్టుకున్నారు. బిల్లు పడాయి. 3వ బిల్లు కూడా పడ్డది. ఇక సెకండ్ ఒక బిల్లు ఉన్నదిగా కొంతమందికి ఇంకా బేస్మెంట్ బిల్లు కాలేదు. ఇంకా 300 ఇండ్లు అయినా మేము ఇవ్వగలుగుతాం. ఇక్కడ మా కేఎల్ఆర్ మంచిగా ఉండు. ఎన్ని అయినా కానీ బీద కుటుంబాలకు ఇంకా ఎన్ని ఇండ్లు అయినా కానీ కట్టుకోమని చెప్తున్నాయి. మేము కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా సమంత ప్రభాకర్కి ఓటు వేసి మెజార్టీతో గెలిపించుకుంటాం. మేము ఇక్కడ రేషన్ బియ్యం వచ్చినాయి, సన్న బియ్యం, రేషన్ కార్డులు వచ్చినాయి, ఇంకా ఎన్నో పనులు ఉన్నాయి. ఇంకా ఈ రోడ్లు కానీ రేషన్ బియ్యం కానీ అవన్నీ మీరు సర్పంచ్ గెలిచిన తర్వాత వేయించుకుంటారు. ఇప్పటికి వచ్చినాయి. ఇంకా మాకు ఇప్పటికి 10 ఏళ్ళ అధికారం ఉండి కూడా ఒక్క రేషన్ కార్డు లేదు. ఈ ఇండ్లు ఇస్తున్న ఆమె కూడా ఒక్క ఇల్లు కూడా లేదు పేదలకు. కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. ఇండ్లు వచ్చినాయి, రేషన్ కార్డులు వచ్చినాయి, బియ్యం సన్న బియ్యం ఇస్తారు. ఇంకా ఎన్నో పథకాలు కూడా ఉన్నాయి. ఇంకా చాలా పథకాలు ఉన్నాయి. ఇంకా మేము గెలిపించి మెజార్టీతో గెలిపించి బ్యాట్. నా పేరు కవిత. మా అక్క నేదూరు గ్రామానికి సర్పంచ్గా నిలబడ్డది. కంగుల శమంత ప్రభాకర్ రెడ్డి గారు. మా బావ 2 సార్లు నిలబడ్డా ఓడిపోయిండు. అదే దాని బాధతోటి ఏ ఇంటికి పోయినా ఎవరు అడిగినా అన్న అక్క ఈసారి మిమ్మల్ని గెలిపిస్తా, మీకే మా ఓటు మీకే, ఏ పని ఉన్నా మిమ్మల్ని అడుగుతాం, చేపించుకుంటాం, ఏ పని అయినా నీకు చెప్తాం, అన్ని వేళలా ఎప్పుడు ఫోన్ చేసినా వస్తావు, మాకు ఎక్కడ ఏడా అనిపించినా మాకు అనిపిస్తావు, ఏ బాధలా ఏ కష్టాలున్నా మాకు వచ్చి చూస్తావు. ఏ గుర్తు? బ్యాటు గుర్తు, 3వ నెంబర్ బ్యాటు గుర్తు. ఇక ఓటేసి గెలిపించారని కోరుతున్నా. ప్రజలకు నమస్కారం. మేము కాంగ్రెస్ తరఫున సమంత ప్రభాకర్ అన్నగారితో 2వ వార్డులో నేను పోటీ చేస్తున్నాను. ఆల్రెడీ అంకుల్కి ఆంటీకి చెప్పేసిన శుభాకాంక్షలు. మేము మీటింగ్ పెట్టుకున్న రోజే
గెలుస్తురు మీరు కన్ఫర్మ్ చేసేసినావు అప్పుడే. కన్ఫామ్ చేసేసిన ఆ, ఈజీగా 500-600 మెజార్టీతో మేము గెలిపించుకుంటాం. ఉమ్, గెలిపించుకుంటారు. ఖచ్చితంగా ఓకే, చెప్పండి. మీ నెల్లూరు ప్రజలకు ఏం చెప్పారు? ఖచ్చితంగా ప్రభాకర్ అంకుల్ బ్యాటు గుర్తుకు ఓటేయాలని మేము 2 years నుంచి ప్రభుత్వం అది వచ్చింది కాబట్టి 234 ఇండ్లు వచ్చినాయి మన విలేజ్కి. అందులో 134 ఇండ్లకు ఆల్రెడీ బిల్స్ కానీ అన్నీ కానీ వస్తున్నాయి. ఓకే. రేషన్ బియ్యం కానీ 10 ఏళ్ళ నుంచి రేషన్ కార్డులు లేని వాళ్ళకు కూడా 130-140 ఫస్ట్ విడతలనే 140 కార్డ్స్ ఇచ్చినాం. ప్లస్ ఇప్పుడు సన్న బియ్యం 10 years నుంచి సన్న బియ్యం తినని వాళ్ళకు కూడా సన్న బియ్యం ఇచ్చినాం. ఇంకోటి ఆరోగ్యశ్రీ 2 లక్షలు ఉన్నది 10 lakhs వరకు చేసినాం. ఇలాంటివి చాలా ఉన్నాయి. విద్యా కోట్లు నేదునూరు విలేజ్ లో 6.5 కోట్లు చేసినాం. అది చాలా మంది గుర్తించాలి. దానికి ఇంకా రాలే అన్న వాళ్ళకు కూడా చాలా మంది అంకుల్ వాళ్ళు చేస్తారు. ఇంకా ముందు కొంతమందికి ఉన్నాయి పెండింగ్, అవి కూడా వస్తాయి. ఖచ్చితంగా ప్రభాకర్ అంకుల్కి సమంత ఆంటీకి ఖచ్చితంగా ఓటేసి గెలిపించాలని నా మనవి. గుర్తుకే